హాయ్ గాయ్స్, ఈరోజు ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. దానికోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఒక గిన్నెలో. దానిలో ఒక 1.5 స్పూను కారం యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలను బట్టి మీరు అన్నీ వేసుకోండి. దీనిలోనే చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దీనిలోనే ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది ముక్క అనేది. ఇది కలిపేసుకొని చూడండి ఎలా ఉందో, ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేయాలి. బాగా కలిసిందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు దీనిలో నేను ఫిష్ ముక్కలు 2 మినిట్స్ తర్వాత ఫిష్ ముక్కలు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ముక్కలు మొత్తానికి ఇది అంటేలాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం ఉంది కదా, అంటేసింది మొత్తం మసాలా అన్నదంతా అతికిపోవాలి. సో ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఆయిల్లో బాగా కళాయిలో వేసుకోకుండా ఇలా అట్ల పిండి ఉంటుంది కదండి, దానిలో వేసుకుంటే ఆయిల్ వేస్ట్ అవ్వదు, అలాగే ఈజీగా అయిపోయింది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఒక ఆయిల్ వేసుకొని దీనిలో ఫిష్ ముక్కలు అనేవి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇంకా ఉన్నాయి కదండి, అవి కూడా ఎందుకు మళ్ళీ వెయిట్ చేయటం అనేసి ఇంకో అట్ల పిండం తీసుకొని దాని మీద వేసేసుకున్నాను. త్వరగా అయిపోద్ది కదా, సో అందుకనేసి నేను ఫ్రై చేస్తున్నాను. ఇది చేసేటప్పుడు స్టార్టింగ్లో గ్యాస్ ఆన్ చేసేసి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ అయిపోయిందండి. అది అసలు నేను షాక్, ఏంటి ఇంకా ముక్కలు ఉడకట్లేదా అని చూస్తే కింద ఆఫ్ చేసేసింది, గ్యాస్ అయిపోయింది. సో మళ్ళీ అది బిగించి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను. బాగా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చాలా అంటే చాలా బాగా చేశాను. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చాయి. తనకు నచ్చితే నాకు అంతే చాలు. సో ఇలా అన్నీ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకోవైపు కూడా కాల్ చేసుకోవాలి. ఒకవైపు ఫోన్ పట్టుకున్నాను, ఇంకో హ్యాండ్లోనేమో గరిట ఉంది కదా, అదేమో జారిపోతుంది. చాలా ట్రై చేశాను, అది కూడా చూడండి మీకు తెలిసిద్ది. కొంతమంది కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ అవన్నీ వేసి చేస్తారు, మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇలా నాకు సింపుల్గా అయితే చాలా బాగా నచ్చింది. బయట కూడా ఇలానే చేస్తారండి. మా హస్బెండ్ అన్నారు, అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లో వాళ్ళు కూడా కార్న్ఫ్లోర్ ఎక్కువ వేయరు, ఇలానే చేస్తారు. ఎక్కడో బయట బాగా ఆయిల్లో ఫ్రై చేస్తారు చూడు, దానిలో కార్న్ఫ్లోర్ వేస్తారు అంటారు మా హస్బెండ్. ఇలానే చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. కానీ నేను తినలేదు, మా ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు. ఈరోజు నేను తినను అనమాట. సో ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. వాళ్ళకి నచ్చితే నాకు అంతే చాలు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ అంతా ఫ్రై అయిపోయిందండి. 2 సైడ్స్ బాగా కాలాయి కదా. ఇంకా పైన నేను కొత్తిమీర, కరివేపాకు చల్లుకుంటున్నాను. ఇవి కూడా వేస్తే ఫ్లేవర్గా బాగుంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి ఆఫ్ చేసేస్తే సరిపోద్ది మంట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.